హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఉన్న పాత క్లాత్ ఏదైనా ఉంటే దాంతో ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. కొత్తదైనా మీరు కావాలంటే కొత్తదైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్రాక్ సైజ్ ఎంత తీసుకోవాలి మెజర్మెంట్ ఇక్కడ ఇచ్చాను. మీరు కావాలంటే పిల్లలు ఉంటే వాళ్ళ సైజు కూడా చూసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ లెంత్, చెస్ట్ సైజు, వేస్ట్ తీసుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్మ్ హోల్. ఇప్పుడు నెక్ మార్కింగ్, ఇలా నెక్ మార్కింగ్ చేసుకోవాలి. పిల్లలకి యాక్చువల్గా చాలా అవసరం ఉండదు, మనం చూసుకొని నెక్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు, పైన బాడీ వచ్చేసింది. కింద మనము బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం ఓపెన్ పెట్టుకుంటే మనకి ఈజీగా పిల్లల తల అనేది దూరుతుంది, కష్టపడాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత బోత్ రెండు సైడ్లు షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా. తర్వాత మనము ఆపోజిట్ కలర్ ఏదైనా కానీ పైపింగ్ లాగా వేసుకుంటే బాగుంటుంది. నేను వైట్ క్లాత్ తీసుకున్నాను, వైట్ పైపింగ్. ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు అది అటాచ్ చేసుకున్న తర్వాత చిన్నగా కటింగ్ పెడితే ఈజీగా మనకి పైపింగ్ అనేది తిరుగుతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం కింద ప్రిల్స్కి క్లాత్ తీసుకోవాలి. మనం ప్రిల్స్ ఎలా పెట్టుకుంటామో దాన్ని బట్టి మనము మెజర్మెంట్ తీసుకోవాలి. ప్రిల్స్కి వచ్చి లెంత్ నార్మల్గా హైట్ని బట్టి 3 లేయర్స్ పెట్టుకోవాలా, 4 లేయర్స్ పెట్టుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే నేను పైన మెజర్మెంట్ కూడా ఇస్తున్నాను. మనం ఫస్ట్ ప్రిల్స్ అన్ని పెట్టేసుకొని ఒక క్లాత్కి రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను లోపల పక్కన వైట్ క్లాత్ తీసుకుంటున్నాను. మీరు సేమ్ క్లాత్ అయినా తీసుకోండి. మనకి బాడీ కింద చెస్ట్ పార్ట్ నుంచి కింద ఎంత లెంత్ కావాలి, ఫ్రాక్ లెంత్ ఎంత ఉంటుంది వాళ్ళ నీ వరకు చూసుకొని మనము ఆ లెంత్ ప్రకారంగా మనము దాన్ని కట్ చేసుకోవాలి. దీనికి ఫ్రిల్స్ ఏమి పెట్టాం కాబట్టి నార్మల్గా ఎంత ఉంటుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ మనం ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని అటాచ్ చేయాలి అనేది మార్కింగ్ వేసుకుందాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ కుట్టిన క్లాత్ని. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసేసుకుందాం. ఇది 2 పార్ట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి బ్యాక్కి ఫ్రంట్కి అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు వెనుక నాడ కట్టుకోవడానికి ఒక నాడని స్టిచ్ చేద్దాం. ఇప్పుడు బోత్ సైడ్స్ అటాచ్ చేసుకుందాం మనం. చూసారు కదా, ఫ్రాక్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లోనే ఇలా కుట్టుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.